వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. 6th క్లాస్ న్యూ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మొత్తం అసలు సెమిస్టర్ 1లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 6 చాప్టర్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చి మన సంఖ్యలను తెలుసుకుందాం. సెకండ్ వచ్చి పూర్ణాంకాలు, థర్డ్ వన్ వచ్చి సంఖ్యలతో ఆడుకుందాం, ఫోర్త్ వన్ ప్రాథమిక జామితీయ భావనలు, ఫిఫ్త్ చాప్టర్ వచ్చి ప్రాథమిక జామితీయ పటాల అవగాహన, 6th చాప్టర్ వచ్చి పూర్ణ సంఖ్యలు. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్లో మనకి చిన్న సంఖ్యలు పెద్ద సంఖ్యల గురించి ఉంటుంది. ఆరోహణ అవరోహణ క్రమంను విస్తరణ రూపంలో రాయటం, వీటి గురించి మనకి ఫస్ట్ చాప్టర్లో చూద్దాం. చూడండి, ఫస్ట్గా సంఖ్యలను పోల్చడం. క్రింది వాటిలో ఏది పెద్దదో గుర్తించండి. 92, 392, 4456, 89742. ఇలాగా 2 అంకెలు, 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య, 5 అంకెల సంఖ్య ఇచ్చి మనకి ఏది పెద్దది అని కనుక్కోమంటే చాలా ఈజీ అనమాట. ఏది పెద్దది? 5 అంకెల సంఖ్య పెద్దది. అంటే ఇక్కడ 5 అంకెల సంఖ్య ఏది? 89742 అనేది పెద్ద సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1902, 1920, 9201, 9021, 9210. ఇందులో ఏది పెద్ద సంఖ్య అంటున్నాడు. ఇక్కడ చూడండి, అన్నీ 4 అంకెల సంఖ్య ఇచ్చాడు. కానీ ఏది పెద్దదో ఎలా చెప్పాలంటే చూడండి, అన్నీ 4 అంకెల సంఖ్య ఇచ్చాడు కదా. ఇలా 4 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు వేల స్థానంలో ఉన్న నెంబర్ని చూడండి. వేల స్థానంలో ఉన్న సంఖ్య ఏది పెద్దదైతే అవే. ఇక్కడ వేల స్థానంలో ఏమున్నాయి? 1, 1, 9, 9000, 9210. ఇప్పుడు 3 ఉన్నాయి, 9 ఉన్నాయి. అది కూడా ఈక్వల్గా ఉంటే దాని తర్వాత నెంబర్ చూసుకుని ఏదైతే పెద్దది సంఖ్య అయితే ఆ నెంబర్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 9201, 9021, 9210. ఇలా 9000లో 3 ఉన్నాయి. అంటే నెక్స్ట్ 2 అనేది చూడాలి. 9201, 9210. మనకి పెద్ద సంఖ్య వచ్చి 9210 అనేది అతి పెద్ద సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ప్రయత్నించండి అని ఉంది కదా. ఇందులో పెద్ద సంఖ్య ఏదో చిన్న సంఖ్య ఏదో రాయాలి. 382, 4972, 18, 59785, 750. ఇందులో ఏది పెద్దది అనేది రాయాలి, చిన్న సంఖ్య రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఆల్రెడీ చేసేసాడు. పెద్ద సంఖ్య అనేది 59785, చిన్న సంఖ్య అంటే 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1473, 89423, 100, 5310. వీటిలో ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య అనేది రాయాలి. ఏది పెద్ద సంఖ్య? ఇక్కడ 5 అంకెల ఉన్న పెద్ద సంఖ్య ఏది? 89423. నెక్స్ట్ చిన్న సంఖ్య ఏది? 3 అంకెలతో ఉంది. ఏంటిది అది? 100. అతి పెద్ద సంఖ్య ఏంటో 89423, చిన్న సంఖ్య వచ్చి 100. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 1834, 75284, 111, 2333, 450. ఇందులో పెద్ద సంఖ్య ఏది? 75284 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. మరి చిన్న సంఖ్య అనేది 111. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్, అది మీరు ట్రై చేయండి. ట్రై చేసి అతి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ప్రయత్నించండి అనేది ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను రాయండి. చూడండి, ఫస్ట్లో ఏ అనేది 2, 8, 7, 4. ఇవి 4 అంకెలు ఇచ్చాడు. ఈ 4 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెని ఒకసారి మాత్రమే రాయాలి. రాసి 4 అంకెల అతి పెద్ద సంఖ్యను రాయాలి, అతి చిన్న సంఖ్యను కూడా రాయాలి. మరి అతి పెద్ద సంఖ్యను ఎలా రాస్తాం? ఇక్కడ ఏ నెంబర్ పెద్దదైతే అదే అంకెతో ప్రారంభించండి. ఎలాగా? పెద్దది ఏది? 2874లో 8 అనేది పెద్దది. 8. నెక్స్ట్ పెద్దది 7. నెక్స్ట్ 4, 2. మనకు వచ్చే అతిపెద్ద సంఖ్య ఏదవుతుంది? 8742 అతి పెద్ద సంఖ్య అవుతుంది. మరి అతి చిన్న సంఖ్యను ఎలా రాయాలి? చిన్న సంఖ్యతో మొదలెడుతుంది, అదే వచ్చేది మనకి అతి చిన్న సంఖ్య అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చినట్లో చిన్న సంఖ్య ఏది? ఇచ్చినట్లు అతి చిన్న సంఖ్య 2. 2 తర్వాత ఏమొస్తుంది? 4.
తర్వాత 7, 8 రాయండి. 2478. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏదవుతుందంటే 2478. పెద్ద సంఖ్య అంటే పెద్ద సంఖ్య నుంచి రాస్తూ ఉండండి, చిన్న సంఖ్య అంటే చిన్న సంఖ్య నుంచి రాయాలి. ఒకవేళ 0 ఉందనుకోండి, 0 అనేది చిన్న సంఖ్య అయితే ఫస్ట్ రాయకూడదు. తర్వాత ఏది చిన్న సంఖ్య అయితే అది రాసి తర్వాత 0 అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్ 9, 7, 4, 1. వీటిని ఉపయోగించి అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యను రాయండి. మరి ఎలా రాయాలి? పెద్ద సంఖ్య 9, తర్వాత 7, తర్వాత 4, 1. మనకు వచ్చే అతి పెద్ద సంఖ్య 4 అంకెలది ఏది? 9741. మరి అతి చిన్న సంఖ్య ఇక్కడే వచ్చేసి ఇది ఆర్డర్లో 1, 4, 7, 9 అంటే 1479 అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సి క్వశ్చన్ చూడండి. 4, 7, 5, 0. వీటిని ఉపయోగించి పెద్ద సంఖ్యను రాయాలి. పెద్ద సంఖ్య రాసేటప్పుడు మీకు తెలుసు కదా, ఫస్ట్ పెద్ద నెంబర్తో స్టార్ట్ చేయండి. 7, 5, 4, 0 అంటే 7540. మరి వీటిని ఉపయోగించి చిన్న సంఖ్యను ఎలా రాస్తాం? 0 ఫస్ట్ రాయకూడదని చెప్పాను కదా, చిన్న సంఖ్య. 0 తర్వాత చిన్న సంఖ్య ఏది? 4. ఫస్ట్ 4 రాయండి, 4 తర్వాత 0 రాయండి అంటే 4, 0. నెక్స్ట్ 5, 7 అంటే 4057. అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏదంటే 4057. ఇందులోనే ప్రయత్నించడంలోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యను తయారు చేయండి. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో మీరు ఏ అంకెను 2 సార్లు ఉపయోగిస్తారో ఆలోచించండి. అతిపెద్ద సంఖ్య అంటే ఇక్కడ 3 నెంబర్సే ఇచ్చాడు, కానీ మనం 4 అంకెల అతిపెద్ద సంఖ్యను రాయాలి. చూడండి, 2లో ఏమిచ్చాడు? 3, 8, 7. ఈ మూడింటిని ఉపయోగించి ఏదైనా ఒక నెంబర్ని 2 సార్లు రాసుకోవచ్చు. 2 సార్లు రాసుకుని అతిపెద్ద సంఖ్యను అతి చిన్న సంఖ్యను రాయాలి. అతిపెద్ద సంఖ్య అంటే ఇక్కడ ఏమొస్తుంది? పెద్ద నెంబర్ తీసుకోవాలని చెప్పాను కదా, పెద్ద నెంబర్ని 2 టైమ్స్ రాయండి. 8873 అది అతిపెద్ద సంఖ్య అవుతుంది. మనకు అతిపెద్ద సంఖ్య ఏది? 8873 అనేది అతిపెద్ద సంఖ్య అవుతుంది. మరి అతి చిన్న సంఖ్య 4 అంకెలు అంటే చిన్న సంఖ్యతో మొదలెట్టాలి కదా, 3ని 2 టైమ్స్ రాయండి. 3, 3 తర్వాత చిన్న సంఖ్య 7, 8 3378 అనేది చిన్న సంఖ్య అవుతుంది. ఈ విధంగా మిగతా 2 సమ్స్ని కూడా ట్రై చేసి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి.